సచివాలయంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సెంటర్లతో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమావేశమయ్యారు. 6 నెలల క్రితం ప్రయోగాత్మకంగా మహిళా శిశు సంక్షేమ, వృద్ధిలో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ద్వారా 44 మందిని ట్రాఫిక్ అసిస్టెంట్గా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. దేశంలో మొట్టమొదటిసారిగా ట్రాఫిక్ అసిస్టెంట్గా ట్రాన్స్జెండర్లు ఉన్నారన్నారు. కేవలం 10 రోజుల్లోనే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు నియమించి రికార్డు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. 38 మంది ట్రాన్స్జెండర్లు అంకితభావంతో, నిబద్ధతతో గత 6 నెలలుగా ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నారని మంత్రి కొనియాడారు. ఫస్ట్ స్టెప్ ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ను మరి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేసి యూనిఫామ్ ఇచ్చి గౌరవంగా సమాజంలో నిలబెట్టే విధంగా స్టెప్ తీసుకోవడం జరిగింది. మేము ఈ మధ్య కాలంలో చింతన్ శిబిర్ అని ఉదయపూర్ లో జరిగినప్పుడు వెళ్తే మొత్తం దేశంలో బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ వర్క్ ఏం జరుగుతుంది తెలంగాణలో అన్నప్పుడు ట్రాన్స్జెండర్స్ కు ఇలా మరి హోమ్ గార్డ్స్ గా, ట్రాఫిక్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ గా నియమి వాళ్ళకు ఒక బెస్ట్ లైఫ్ ఇచ్చారు అనేది కూడా అక్కడ మమ్మల్ని గుర్తు చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఎగ్జాంపుల్ కూడా అంటే ఇలాంటి స్కీమ్స్ ఇంకా వేరే వేరే చోట కూడా పెట్టాలని అక్కడ నేషనల్ లెవెల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క ఉదాహరణ కూడా వారు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ఇందాక సార్ అదే విధంగా అనిత గారు మేమందరం అనుకున్నది వేరే డిపార్ట్మెంట్స్ లలో కూడా వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే ఉందో మీకు కూడా కల్పిస్తే బాగుంటది అనేది దాంట్లో సీఎం గారు కూడా ఇట్లా డిఫరెంట్ వాళ్ళని మరి ఈ సమాజంతో ఇంక్లూజన్ చేసి వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తే